హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలామంది ఎందుకు చేసుకోకపోవడానికి కారణం ఏంటి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్తో పాటు డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను, మీకు తెలుసు కదా. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్లో నాతో పాటు చాలా రోజుల నుంచి జర్నీ చేస్తున్న నా స్టూడెంట్ తను ఒక డౌట్ అడిగాడు. సార్, మనం ఇంతగానో డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నాం, దాంట్లో వచ్చే ఇన్కమ్ దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాం, లేదా వస్తున్న శాలరీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకుంటే బాగుపడతారు, ఎలా చేసుకుంటే ఈ స్ట్రగుల్స్ అన్ని తట్టుకుంటారు అని కూడా చెప్తున్నాం. ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్లో కొంతమందికి డబ్బు వస్తుంది, దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తున్నాం. కానీ ఇందులో కొంతమంది అసలు వినరు. ఎందుకు వినట్లేదు వీళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోరు అని చెప్పి తను నన్ను అడిగాడు అన్నమాట. ఈ డౌట్కి ఒక ప్రాక్టికల్గా నేను కళ్ళారా చూసిన ఒక విషయం మీకు చెప్తాను. ఫిలిం సిటీలో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మూర్తి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఇద్దరికి ఒకే ఏజ్ గ్రూపు, మ్యారేజ్ కాలేదు అతనికి, ఇంకా నాకు కూడా కాలేదు అప్పటికి. సో తర్వాత ఆ మూర్తి ఏంటంటే ఆ వస్తున్న శాలరీ అంతా ఏ మంత్కి ఆ మంత్ ఖర్చు అయిపోవాలి, రూపాయికి కూడా మిగలదు. ఏం చేస్తాడు మూర్తి అంటే ఎక్కువగా మూవీస్, ఓకే, ఎట్ ద సేమ్ టైం బయట ఫుడ్ బాగా తీసుకుంటాడు, బయట బాగా తింటాడు. ఫుడ్ వంట చేసుకోవడం అనే ఆప్షనే అతనికి చాలా రేర్ అనమాట. పార్టీలు ఎక్కువ ఉంటాయి, అది డ్రింక్ పార్టీస్తో సహా పార్టీలు ఎక్కువ ఉంటాయి. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు లైఫ్ని, బాగా టూర్లు తిరుగుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ అయింది, ఒక పాప బాబు పుట్టింది. సో ఒక ఫంక్షన్ చేశాడు పాప కోసం. ఈ ఫంక్షన్కి తన శాలరీని మించి ఖర్చు పెట్టాడు. ఫస్ట్ బర్త్డే, 6 months నుంచి ఫస్ట్ బర్త్డే ఉంటుంది కదా ఒక ఫంక్షన్. సో సేమ్ ఈ పర్సన్ మారలేదు, సేమ్ ఇయే ఖర్చులు పెడుతున్నాడు, అర్హత మించి ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి నేను ఒకసారి మూర్తితో అన్నాను, మూర్తి నీ ప్రియారిటీస్ ఏంటి, అసలు లైఫ్లో నీ గోల్స్ ఏంటి, నీ ప్రియారిటీస్ ఏంటి అని అడిగాను. గోల్స్ ఏముంటుంది మామ, మనిషి జన్మ అనేది ఒక్కసారే ఉంటుంది, మళ్ళీ పుడతామో లేదో తెలియదు, ఏమో రైట్. కాబట్టి ఫస్ట్ అయితే కడుపుకి నచ్చింది తినేయాల, కడుపుకు నచ్చింది తినేయాలి. ఇది మన బాడీ అడ్జస్ట్ అవుతుందా అవ్వదా, దీనివల్ల లాంగ్ టర్మ్లో ఏమైనా ఇబ్బంది వస్తుందా రాదని ఆయన ఆలోచించాడు. దేవుడు ఎటు రాసి పెట్టుంటే జరుగుతుంది, కడుపుకు నచ్చింది తినేయాలి అంటాడు. రెండోది, మరి పిల్లల చదువుకి ఏమన్నా ముందు ఇబ్బంది అవుతుంది అంటే ఏమీ లేదు, వచ్చిన దాంట్లో పిల్లల్ని మంచిగా చదివిపిద్దాం, ఒకవేళ బాగా అవసరం అయితే అప్పు చేద్దాం, బట్ ఫస్ట్ నచ్చింది తినాలి. రెండోది లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి. రెండో విషయం ఏంటి, ఎంజాయ్ అంటే ఏంటి, సో పార్టీలు బాగా, ఎక్కడ మన ఫ్రెండ్స్ అందరితోటి మంచిగా పార్టీ చేసుకోవాలి, ఓకే, పార్టీకి ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఫ్యామిలీని కొద్దిగా బయట బాగా టూర్లకు తిప్పాలి, బయట తినిపించాలి. సో ఫ్యామిలీని బయటికి టూర్లకు తిప్పడం, బయటికి తినిపించడం, ఇవన్నీ ఓకే. సో నేనేమన్నానంటే మూర్తి, ఇవన్నీ కూడా మన శాలరీలో నుంచి అవ్వకపోతే అప్పులు అవుతున్నాయి కదా, మరి ఈ అప్పులన్నీ మళ్ళీ ఎలా తీరుస్తావు? ఇప్పుడు వస్తున్న శాలరీ ముందు పెరగకపోద్దా, మనకు ఒక 5 years బ్యాక్ ఉన్న శాలరీ ఇప్పుడు ఉందా, తర్వాత పెరగకపోతుందా? శాలరీ పెరుగుతూనే ఉంటుంది కదా, ఓకే, శాలరీ పెరుగుతుంది, అన్నీ ఖర్చు పెట్టేస్తున్నావు, సేవింగ్స్ లేవు, రేపు సడన్గా ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి? మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా సాయం చేయకపోతారా? అప్పు పుట్టకపోద్దా? లోన్ తీసుకొని ఒకసారి ఊటీ వెళ్తాడు ఫ్యామిలీతోటి, ఆ లోన్ అయిపోయిందో లేదో ఇంకొక లోన్ ఎలిజిబుల్ ఉండగానే ఆ లోన్ తీసుకొని ఒకసారి ఆగ్రా చూడ్డానికి వెళ్తాడు. క్రెడిట్ కార్డులతోటి ఫ్రెండ్స్ పార్టీలు, ఏది అవసరం వస్తున్నా క్రెడిట్ కార్డు నుంచి స్వైప్ చేస్తూ ఉంటాడు. ఇలా ఒక 10 years 12 yearsకి వచ్చేవరకు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, స్కూల్ ఫీజులకు టైట్ అయిపోతుంది. ఒక్క ఇన్సూరెన్స్ కూడా ప్రాపర్గా కట్టాడు. ఆఫీస్ వాళ్ళు కట్టే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తప్ప ఏ ఇన్సూరెన్స్లు లేవు. ఎన్నిసార్లు చెప్పినా ఇన్సూరెన్స్లు లేవు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది అంతే. పిల్లల ఫీజు లేట్ అవుతుంది, ఒక్కోసారి రెంట్ కట్టడం లేట్ అయిపోతుంది, అక్కడ దించి ఇక్కడి నుంచి అక్కడ. సో నేను మూర్తికి 12 years బ్యాక్ చెప్పా, స్టార్టింగ్లో వాళ్ళ పాప బర్త్డే అప్పుడు చెప్పాను నేను, మూర్తి ఇది 12 సంవత్సరాలు నెమ్మదిగా పోతుంది. ఈరోజు ఈ ఇబ్బంది, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇమీడియట్గా దీని ప్రాబ్లం కనపడదు, ఎందుకంటే ఇది తలనొప్పి లాంటిది కాదు, ఇది నెమ్మదిగా గ్రోత్ అవుతుంది, నెమ్మదిగా ప్రాబ్లం పెద్దగా అవుతుంది. ఇది జస్ట్ లైక్ ఒక షుగర్ లాంటిది. షుగర్ ఒకటేసారి రాదు, నెమ్మదిగా ఒక 5 to 10 years పడుతుంది. అది వచ్చిందంటే లైఫ్ని గందరగోళం చేసేస్తుంది. ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేయలేం, ప్రాపర్గా తిండి తినలేం, ప్రాపర్గా ఒక ప్లేస్లో కూర్చోలేం, ప్రాపర్గా ఎక్కడికి పోలేం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు, ప్రతిదీ టెన్షనే. ఆ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి.
ఓకే. సో అప్పటికప్పుడు నీరసం అయిపోతారు, అప్పటికప్పుడు యాక్టివ్ అయిపోతారు, ఏదో చేద్దాం అనుకుంటారు, ఏమీ చేయలేకుండా పోతూ ఉంటారు. సేమ్ అలానే నీకు డబ్బు వస్తున్నప్పుడే కొద్దిగా అయినా సేవ్ చేయకపోతే, భవిష్యత్తు కోసం కొంచెం ప్లాన్ చేసుకోకపోతే నీకు ఇమ్మీడియేట్గా దాని రిజల్ట్ ఉండదు, కానీ లాంగ్ రన్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మూర్తి ఇప్పుడు అదే ఫేస్ చేస్తున్నాడు. అప్పులు కడుతున్నాడు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి. క్రెడిట్ కార్డు వాళ్ళే ఎంటబడుతున్నారు, బ్యాంకులో లోన్స్ సరిగా టైంకి కట్టలేకపోతున్నాడు. ప్రతిసారి వస్తున్న శాలరీ కాకుండా బయట 20-30 వేలు అప్పు చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఫ్రెండ్ సర్కిల్ అందరి దగ్గర అప్పులు అయిపోయినాయి. అనుకోకుండా ఏమైపోయిందంటే, ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాడు కదా, సో లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాడు కదా. మూర్తికి బిర్యానీలు అంటే బాగా ఇష్టం. సో వారానికి ఒక్కసారి ఓకే, లేదా నెలకు ఒక 2-3 సార్లు ఓకే. ఇలా కాదు, వారంలో ఒక్కోసారి 2-3 సార్లు అవుతుంది పార్టీలకు వెళ్ళినప్పుడు. సో డ్రింక్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ జరుగుతూ ఏమైపోయిందంటే, సడన్గా అతను ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాకింగ్ ఏది లేదు, లైఫ్ డిసిప్లిన్ లేదు, ఎంజాయ్మెంట్ అంటాడు. ఒక 38 ఇయర్స్, పాపకి 12 ఇయర్స్ వచ్చింది, పెద్ద పాపకి 38 ఇయర్స్ ఏజ్లో. వాళ్ళ మిస్సెస్ కూడా పెద్దగా చదువుకోలేదు. సడన్గా అతనికి బాగా వీక్ అయిపోతుంది, బ్రీతింగ్ సరిగా అందట్లేదు అని చెప్తే దగ్గరలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్లో వాళ్ళ మిస్సెస్ తీసుకెళ్ళిపోయి జాయిన్ చేసింది. ఇమీడియట్గా తీరా చూస్తే అవి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అనిపించాయి. ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. దాదాపుగా 3 స్టంట్స్ పడ్డాయి. 3 రోజుల దాకా ఐసీయూలోనే ఉంచారు. తర్వాత నార్మల్కి తీసుకొచ్చి ఒక 7 డేస్ ఆగి ఇంటికి పంపించారు. ఈ 7 డేస్లో హాస్పిటల్ ఖర్చు దాదాపుగా 5 lakhs దాకా అయింది. 2.5 లక్షలేమో ఆ ఇన్సూరెన్స్ నుంచి కవర్ అయింది. మిగిలిన 2.5 lakh మళ్ళీ బయట అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి మొత్తానికి ఏదో అడ్జస్ట్ చేసి అది కట్టేశాం. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేసుకొని చూస్తున్నాడు, కానీ మనిషిలో లేడు. అంతకుముందు ఏది పడితే అది తినేవాడు. దీనివల్ల షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, లావ్ అయిపోతున్నావు, ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా మన పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది నెమ్మదిగా షుగర్కి దారితీస్తుంది, బీపీకి దారితీస్తుంది, దాదాపుగా ఒక 7-8 పెద్ద హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది. ఇది ఇమీడియట్గా ప్రాబ్లం కాదు, ఫుడ్ని కంట్రోల్ చెయ్యి, ఏది పడితే అది తినకు అని చెప్పాం. వినలా. అప్పుడు డబ్బులను కూడా భయంకరంగా ఖర్చు పెట్టేస్తున్నావు, అప్పులు చేసి టూర్లకు వెళ్తున్నావు, అప్పులు చేసి ఫ్యామిలీని బయటకు తిప్పుతున్నావు, ఇది ఏదో ఒక రోజు నీ మెడకు చుట్టుకుంటుంది, అప్పుల పాలు అయిపోతావు అని చెప్పినా వినలా. కానీ ఎప్పుడైతే ఆ హెల్త్ ఇష్యూ అనేది గట్టిగా కొట్టేసిందో, ఎప్పుడైతే స్టంట్ అనేది పడిందో, కొలెస్ట్రాల్ పెరిగిపోయి, అప్పుడు ఇంట్లో కూర్చొని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇన్ కేస్ నాకేమన్నా అయితే ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఒక బాబు, పాపకు 12 సంవత్సరాలు, బాబుకు 10 ఏళ్ళు. మిస్సెస్ ఇంటర్మీడియట్ ఏమో చదువుకుంది, ఆమె ఇప్పటిదాకా ఇంకేం ఉద్యోగం చేయట్లేదు, హౌస్ వైఫే. సడన్గా నాకేమన్నా అయితే ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ కూడా లేదు. ఒకవేళ సడన్గా ఏమన్నా అయితే ఫ్యామిలీకి ఇప్పుడు రూపాయి కూడా వచ్చేది లేదు. సడన్గా నాకేమన్నా అయిపోయి ఉంటే పిల్లలు ఏం చదివేటోళ్ళు? ఓకే, ఊరు వెళ్ళిపోయాల్సి వచ్చేది. ఊర్లో ఏముంది, అమ్మ నాన్న, తమ్ముడు వ్యవసాయం చేసుకుంటున్నాడు, 1 ఎకరం పొలం ఏమో ఉంది, అది కూడా పెద్ద కాస్ట్లీది కాదు, చెరువు కింద ఏదో ఉంటుంది, దాని మీద ఒక్క పంటే పండుద్ది. దీంతో నా పిల్లలు ఎలా బతికేవాళ్ళు? ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాను, ఎంత డబ్బు వేస్ట్ చేశాను, ఎంత ఆరోగ్యం పాడు చేసుకున్నాను. సో ఎన్నిసార్లు చెప్పినా వినకపోతుంది కదా, ఫ్రెండ్స్ అందరూ చెప్పారు కదా, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతుంది కదా అని చెప్పి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన సాయంత్రం నాకు ఫోన్ చేశాడు. ఆర్కే, లైఫ్ ఇన్సూరెన్స్ ఏది కట్టాలరా, నా శాలరీకి ఎంత సెట్ అవుద్ది? సో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, అయినా సరే అప్పు చేసైనా నెల ముందు లైఫ్ ఇన్సూరెన్స్ కడతాను అని చెప్పాడు. శాలరీలో ఖర్చులను తగ్గించాడు, ఫ్రెండ్స్ దగ్గరికి పోవడం, మిగిలిన అన్ని ఖర్చు తగ్గించేశాడు. ఓకే, సో నేను ఇచ్చిన ప్రాపర్ ఐడియాతోటి శాలరీని కొద్దిగా ప్రాపర్గా ఖర్చు పెడుతూ ఒక 50% అప్పులు తీర్చేశాడు. ఇంకొక 50% ఉన్నాయి. ముందు పిల్లలకి ఇంట్లోకి మంచి ఫుడ్ తేవడం, తన టాబ్లెట్స్కి ముందు ప్రియారిటీ ఇవ్వడం, పిల్లల ఫీజు ప్రియారిటీ ఇవ్వడం, తర్వాత అప్పులను కొంచెం ప్లాన్ చేస్తూ మ్యాక్సిమం ఫ్రెండ్ సర్కిల్లో కదా అక్కడ ఓకే, బ్యాంక్ నుంచి వస్తున్న ఇబ్బందులను కూడా కొద్దిగా హ్యాండిల్ చేసుకుంటూ క్రెడిట్ కార్డును కొద్దిగా అవాయిడ్ చేసి ఇప్పుడు నెమ్మదిగా బయటపడుతున్నారు. నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్తో నేను ఓవరాల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ఎన్నిసార్లు చెప్పినా ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ వచ్చేంత వరకు కొంతమంది రియలైజ్ అవ్వరు.
సొంతగా అనుభవం వచ్చేంత వరకు రియలైజ్ అవ్వరు. అవతల వాళ్ళ అనుభవాలు చూసి వీళ్ళు రియాక్ట్ అవ్వరు. మా ఫ్రెండ్స్ చాలామంది నా మాట వినేవాళ్ళు కాదు, ఫిలిం సిటీ కొలీగ్స్, నా ఈటీవీ కొలీగ్స్ కూడా. కానీ వీడి ఇన్సిడెంట్ చూసిన తర్వాత అందరూ లైఫ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు, కొంచెం సేవింగ్ స్టార్ట్ చేశారు, ఖర్చులు తగ్గించేశారు. కళ్ళ ముందు ఒకటి కనపడింది. ఒకళ్ళ అనుభవం చూసి కొంతమంది రియలైజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సొంతగా తనకు అనుభవం జరిగితే కానీ రియలైజ్ అవ్వని వాళ్ళు ఒక వర్గం. మనకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది చూసి భయపడైనా కొద్దిగా మారే వాళ్ళు ఇంకొక వర్గం. ఇంకొకటి అసలు ఏం జరిగినా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయే వర్గం ఇంకోటి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ వర్గంలో ఉన్నారు? రాకముందే జాగ్రత్త పడతారా, లేదా కనీసం మీ చుట్టుపక్కల జరిగింది చూసైనా జాగ్రత్త పడతారా? రాని మనదాకా అని చెప్పి ఎదురు చూస్తారా? ఒక్కసారి మీరే ఆలోచించాలి. మళ్ళీ 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 చెప్తా, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది తలనొప్పి లాంటిది కాదు. ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గదు. అది నెమ్మదిగా ప్రోగ్రెసివ్ ప్రాబ్లం. ఒక షుగర్ అనేది ఒక్కసారి వస్తే ఎలా ప్రోగ్రెసివ్గా వెళ్తూ ఉంటుందో, దాంతోపాటు చిల్లల పల్లాలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందో, సేమ్ అలానే ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా డిసిప్లైన్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా, వస్తున్నది యాజ్ టీజ్గా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే, వస్తున్నది యాజ్ టీజ్గా అక్కడికక్కడికే సరిపోతుందని మీరు మీ మైండ్కి సిగ్నల్ ఇచ్చుకొని ఇంత తక్కువతో ఎలా బతకాలని అంటే, ఇది మీ మైండ్ సెట్లో ప్రాబ్లం. ఓకే, సో ఇది షుగర్ లాంటిది. ముందు చాలా అప్పుల పాలైపోతాం. తక్కువ శాలరీ సంపాదించడం వల్ల మనం ఎక్కువ సేవ్ చేయలేకపోతున్నాం అనేది రాంగ్ మైండ్ సెట్. ఎంత ఎక్కువ వస్తున్నా సరే ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు రేపు ఎంత శాలరీ పెరుగుతున్నా సరే సేవింగ్స్ అయితే చేయరు. ఇంకొద్ది పెరిగితే చేద్దాం, ఇంకొకటి పెరిగితే చేద్దాం అని చెప్పి అవాయిడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ లేకపోతే లాంగ్ రన్లో చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి ఆలోచించండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోండి. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ బయట ఎక్కడ తీసుకోవాలి, బయట చాలా ఫీజులు తీసుకుంటున్నారు, 5,000, 6,000, 10,000 కూడా తీసుకుంటున్నారు ప్లానింగ్ ఇవ్వడానికి. జస్ట్ 299 రూపీస్లో మీకు ఒక షీట్ ఇచ్చి, ఇప్పుడు మీకు శాలరీ ఎంత వస్తుంది, ఎలా ప్లాన్ చేసుకుంటే మీ పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది, మీ రిటైర్మెంట్కి ఉపయోగపడుతుంది, పిల్లల మ్యారేజ్కి ఉపయోగపడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా 299 రూపీస్లో ప్లాన్ చేస్తున్నా. అఫ్కోర్స్ అది నేను ఫ్రీగా ఇవ్వచ్చు. నేను ఫ్రీగా ఇస్తే దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఆ వర్క్షాప్కి కూడా అటెండ్ అవ్వట్లేదు. కనీసం ₹1 ఫీజు పే చేస్తే అయ్యో డబ్బులు కట్టాం కదా అనే ఉద్దేశంతోటైనా వస్తారనే ఉద్దేశంతో నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. ఒకవేళ నిజంగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 60% జనాలు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 40%. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు కామెంట్ చేస్తే అది కూడా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ వీడియో ఇంకొక 4 మిడిల్ క్లాస్కి చేరడానికి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.